తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. హాస్పిటల్కి వెళ్లకుండా ముందే మన పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడ్డా లేదా వాడి బిహేవియర్ ఎలా చూసుకోవాలి, వాడి ఫ్రెండ్ సర్కిల్ బట్ట లేదా ఆయన యాటిట్యూడ్ బట్టి ఏ విధంగా ఆ సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయండి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్స్ తీసుకునే అలవాటు, డ్రగ్స్ అంటే ముఖ్యంగా గాంజాతోటి మొదలు పెడతాం. ఏ స్టూడెంట్ డైరెక్ట్గా దాదాపుగా 90% కొకైన్కో, ఎండిఎంఏకో లేకపోతే ఎల్ఎస్డీకో పోడు, గాంజాతోనే స్టార్ట్ అవుతుంది. గాంజానే గేట్వే టు ఆల్ డ్రగ్స్ అని చెప్పుకోవచ్చు. ఈ గాంజా కూడా అతను ఇంజనీరింగ్ చదివేటప్పుడు, బీబీఏ కాలేజీలో ఉన్నప్పుడు, హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ చదివేటప్పుడు పీర్ ప్రెషర్ తోటే స్టార్ట్ అవుతుంది. ఇది జనరల్గా ఏ విద్యార్థి ఫస్ట్ టైం గంజా స్మోక్ తీసుకునే అతను డైరెక్ట్గా పెడ్లర్ దగ్గర నుంచి పర్చేజ్ చేసే పరిస్థితి రాదు. అతనికి ఎవరు ఆఫర్ చేస్తారు అని అంటే పక్కన ఉన్న ఫ్రెండ్సే ఆఫర్ చేస్తారు. ఆ ఫ్రెండ్ తనకున్న అలవాటుని తనొక్కడే నాశనం అవ్వకుండా చుట్టుపక్కల అందరికీ అంటించే ప్రక్రియలో ఆఫర్ చేస్తాడు. అది బర్త్డే పార్టీస్లోనో లేకపోతే ఇంకేదన్నా మ్యూజిక్ పార్టీస్ అటెండ్ అయ్యే క్రమంలోనో, వీకెండ్ పార్టీస్ ఎంజాయ్ చేద్దామని సిగరెట్ స్మోక్ తోటి స్టార్ట్ అయ్యి, బీర్ తోటి స్టార్ట్ అయ్యి, జాయింట్ కొడదాం ఒకటి అని చెప్పని ఇట్లా స్టార్ట్ అయ్యి ఒకసారి 2 సార్లు గంజా యొక్క ఎఫెక్ట్ అతన్ని నర్వ్స్, అతని యొక్క సిస్టము ఒకసారి ఎంజాయ్ చేసిందంటే మళ్ళీ దాన్ని ఎంజాయ్ చేయాలనేది ఆటోమేటిక్గా దానికి ఉన్న లక్షణమే అది. ఆ నార్కోటిక్ లేదా సైకోట్రోపిక్ సబ్స్టాన్స్కి ఉన్న లక్షణమే ఆ డిపెండెన్సీని పెంచుతుంది, దానిపైన డిపెండ్ అయ్యేలాగా, హ్యాబిట్యుయేట్ అయ్యేలాగా చేస్తుంది. అదే ప్రమాదకరమైన లక్షణం. అట్లా ఫ్రెండ్స్ నుంచి వచ్చే ఆఫర్ని, పీర్ ప్రెషర్ని అతను హ్యాండిల్ చేయలేక మొదలు పెడితే మళ్ళీ ఇంకోసారి చూద్దాం అనే క్రమం ఒకటి. రెండోది, స్టూడెంట్స్లో కూడా కొంతమందిలో ఉండే అపోహ, ఇది తీసుకోవటం మూలంగా మనకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఎక్కువసేపు చదవచ్చు, నిద్రపోకుండా రాత్రంతా కూర్చొని చదివి రేపొద్దున ఎగ్జామ్ బాగా రాయొచ్చు, అదేవిధంగా అటెన్షన్ పెరుగుతుంది అనే ఒక అపోహ వాళ్ళలో ఉంటుంది అనమాట. అంటే ఈ దిక్కుమాలిన అలవాటుని కంటిన్యూ చేసే దానికోసం వాళ్ళు ఇచ్చుకునే జస్టిఫికేషన్స్ అనే చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అరకొరగా ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని తెలుసుకొని ఇది క్రియేటివిటీని పెంచుతుంది, హాయిగా అనిపిస్తుంది, హైనెస్ ఇస్తుంది, షార్ప్నెస్ వస్తుంది. ఇవన్నీ కూడా అరకొరగా వాళ్ళకు కన్వీనియంట్గా వాళ్ళకి కావాల్సిన సమాచారం వరకే వింటే ఇది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమంటే, ఒకసారి అలవాటైన తర్వాత కొన్నాళ్ళ పాటు రెగ్యులర్ గంజాయి తీసుకొని మానేసి బాగుపడ్డాడు వాడికి ఎవడన్నా తారసపడితే అప్పుడు దీని మూలంగా నష్టం లేదని అనుకోవచ్చు. అది సాధ్యం కాదు, అలాంటి వ్యక్తి వాడికి దొరకడు. అయితే ఏ అలవాటు ఉన్న వ్యక్తిని కూడా మీరు ఎంతమంది నేను చూడండి, నేను దీనికి అడిక్ట్ అయ్యాను, నాకు అలవాటు ఉంది అని ఒప్పుకోడు. ఎన్నాళ్ళ నుంచి తాగుతున్నావు అంటే 1 year సెకండ్ ఇయర్లో అలవాటైంది, డిగ్రీ 3rd yearలో అలవాటైంది, ఇంజనీరింగ్ 1st yearలో అలవాటైంది, ఇట్లా మొదలుపెట్టి చెప్తారు. కానీ నేను అడిక్ట్ని కాదు, నాకు అడిక్షన్ లేదు అని చెప్తారు. సరే, అదంతా కాన్వర్సేషన్ కొంచెం ముందుకెళ్తే, ఎడిక్టివ్ కాదు, నువ్వేమో గంజాయి తాగబోతు, గంజాయితో నేను అనట్లేదు, కానీ ఎన్ని రోజులకు ఒకసారి తీసుకుంటావు, వీక్లీ ట్వైస్ థ్రైస్ తీసుకుంటావు. మరి వీక్లీ ట్వైస్ థ్రైస్ తీసుకుంటే మరి నువ్వు ఇన్నిసార్లు నువ్వు ఇక్కడ దులిపెట్టచ్చుకోవాల్సిన పని లేదు, ఇన్ని డబ్బులు ట్రాన్సాక్షన్స్ ఉండాల్సిన అవసరం లేదంటే, సరే ఫస్ట్లో ట్వైస్ థ్రైస్ తీసుకునే వాళ్ళని తర్వాత రోజుకి 2-3 సార్లు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే ఇంకా ఒకసారి లైన్ తప్పిన తర్వాత ఇంకా అది లేకుండా ఉండలేని పరిస్థితి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ గంజాయిని పర్చేజ్ చేసేదానికోసం ఒక చోట దొరకకపోతే ఇంకో చోటికి మొత్తం సిటీ అంతా కాకులాగా తిరిగి ఎట్టి పరిస్థితుల్లో అర్ధరాత్రికైనా సరే ఒక్క జాయింట్ అయినా సంపాదించాలి అని తిరిగే అలవాటు ఉన్న స్టూడెంట్స్ కూడా ఉంటారు. దాంట్లో భాగంగా డబ్బులు లేకపోతే దొంగతనాలు కూడా చేస్తుంటారు. కొనడానికి డబ్బులు లేకపోతే ఫ్రెండ్స్, ఇదంతా ఎట్లుంటుందంటే సామూహికంగా నాశనం కావడానికి ఇది ఒక ప్రాతిపదిక అనమాట, ప్లాట్ఫామ్. ఎట్లా ఒక్కడు పోడు, ఒకడే ఏమి ఉండదు, ఎవరి దగ్గర ఉన్నా అందరిని పిలుచుకుంటారు. ఎవరి దగ్గర ఈరోజు ఈ స్టఫ్ అతను అందుబాటులో వచ్చినా ఈ అలవాటు ఉన్న 4-5 ఫ్రెండ్స్ని పిలుచుకుంటారు. దీనికి కూడా గ్రూప్ పెట్టుకున్నారా, వాట్సాప్ గ్రూప్? చాలామంది ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా ఏమి ఉండదు, బట్ 3-4 కామన్గా అలవాటు ఉన్న వ్యక్తులు దాని గురించే మాట్లాడాలి ఎక్స్క్లూజివ్గా అన్నప్పుడు అలాంటి పెట్టుకునే సందర్భాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మీరు ఇందాక అడిగిన ప్రశ్న, పేరెంట్స్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఎట్లా అని అంటే, ఫస్ట్ వీళ్ళ ప్రైవసీకి భంగం అని చెప్పని పిల్లలు భావిస్తున్నారు. కానీ యాక్చువల్గా ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చిన తర్వాత పిల్లల పాస్వర్డ్స్ పేరెంట్స్ ఓపెన్గా టెలిఫోన్ యాక్సెస్గా ఉండే సందర్భం ఉండట్లేదు.
ఇప్పుడు అట్లా కాకుండా పిల్లడు ఫోన్ ఓపెన్ చేసి ఎప్పుడంటే అప్పుడు పాస్వర్డ్ ఓపెన్ చేసి అతను చూడగలిగినంత చనువు ఉంటా, లేదా అతని యొక్క పర్సనల్ బిలాంగింగ్స్ బ్యాగ్ కానివ్వండి, లేకపోతే పర్స్ కానివ్వండి, పర్సనల్ అతనితో ఉండే వాటిని ఎప్పుడంటే అప్పుడు చెక్ చేసే పరిస్థితి ఉన్నా, అదేవిధంగా ఎక్స్క్లూజివ్గా ఇతను ఒక రూమ్లో ఉంటాడు, ఆ రూమ్లో ఏం జరుగుతుంది అనే దానికి వీళ్ళకి ఎప్పుడంటే అప్పుడు ఎంట్రీ ఉండే పరిస్థితి ఉన్నా, ఇలాంటి వాళ్ళు అలవాటును ముందుకు కొనసాగించడానికి అవకాశం ఉండదు. అతను ఎలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు, ఏ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు, వాష్రూమ్లో ఎంతసేపు గడుపుతున్నాడు, అదేవిధంగా అతను లోపలికి వచ్చేటప్పుడు అతని కళ్ళు ఎలా ఉన్నాయి, అదేవిధంగా అతను బ్యాగుల్లో ఇలాంటి ఈ జాయింట్కి సంబంధించిన ఈ ఓసీబీ పేపర్స్, రోలింగ్ పేపర్స్ కానీ, టొబాకో రోలింగ్ పేపర్స్ అని చెప్పని ఉంటాయి ఓసీబీ బ్రాండ్ తోటి, ఆ పేపర్స్ కానీ, అదేవిధంగా స్మోక్ చేయడానికి కావాల్సిన ఫిల్టర్స్ కానివ్వండి, లైటర్స్ కానివ్వండి, వీటికి సంబంధించిన ఏ వస్తువులు కంటపడ్డా ఈ అలవాటు ఉందని చెప్పి మనకి తెలిసిపోతుంది. సార్ ఇవి కాకుండా కొంతమంది కళ్ళు ఎర్రగుంటాయి, కొంతమంది భోజనం తగ్గిస్తారు, కొంతమంది చీటికి మాటికి ఇరిటేషన్ అవుతుంటారు. ఇవన్నీ దాని ఖచ్చితంగా ఉంటాయి. అయితే మొదట్లో ఒక రకంగా ఉంటాయి అలవాట్లు ఇవన్నీ కూడా. కళ్ళు ఎర్రబడే స్టేజ్ వచ్చిందంటే బాగా రెగ్యులర్గా తీసుకుంటే కళ్ళు రెడ్ ఉంటాయి. అతను మనిషి కళ్ళల్లోకి చూడడు, ఇంట్లోకి పేరెంట్స్ని ప్రాపర్గా ఫేస్ చేయడు, రాగానే డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళిపోవటము, తను అలోన్గా ఉండే ప్రయత్నం చేయటము. జనరల్గా ఇలాంటి తప్పులు చేస్తున్నారు అంటే అతనికి దగ్గర సమాధానం ఉండదు కదా. ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. ఏం చేస్తున్నావు? ప్రిపేర్ అవుతున్నాను, చదువుకున్నాను. అతను ఇంతసేపు 3 గంటల సేపు 4 గంటల సేపు అందరు కూర్చొని అరే పలానా చోట గంజాయి దొరకట్లేదు, టైట్ అయిపోయింది, వేరే చోట దొరుకుతుంది, అక్కడ ఎట్లా అప్రోచ్, మనకు కాంటాక్ట్ ఉన్నాడు, ఆ బ్రో ఇప్పిస్తాడు మనకి, ఇట్లా ఇవే చర్చలు వాళ్ళు కూర్చున్న దగ్గర అంతా మాట్లాడుకునేది ఏంటంటే దుల్పేట టైట్ అయిపోయింది రా, అక్కడ దొరకట్లేదు, నానక్రామ కూడా ట్రై చేద్దాము, అక్కడ దొరకట్లేదు, మాంగరబస్తి ట్రై చేద్దాము, మిమ్మల్ని కూడా తిట్టుకుంటారు. అదే పోలీస్ని ఎక్సైజ్ని తిట్టుకోవటము, అక్కడ ఎట్లా చేస్తున్నారంట అట్లా చేస్తున్నారంట, వీళ్ళకి అసలు సెన్స్ లేదు. అమెరికాలో అయితే గంజాయి ఫ్రీగా దొరుకుతుంది, ఎక్కడంటే అక్కడ షాపుల్లో అమ్ముతారు అని ఇట్లా చెప్పుకుంటారు. అయితే వీళ్ళకి తెలియని ఒక విషయం ఏమంటే, ఇప్పుడు అమెరికా, కెనడా, న్యూజిలాండ్ వీళ్ళు ఏదైతే ఫారిన్ కంట్రీస్లో గంజాయి ఫ్రీగా షాపుల్లోనే అమ్మేస్తారు, దొరుకుతుంది అని ఏదైతే చెప్పుకుంటున్నారో, దానికి ఇప్పుడు మన దగ్గర దొరకని పరిస్థితి, నిషేధంగా ఉన్న పరిస్థితికి ఉన్న డిఫరెన్స్ని వీళ్ళు గమనించాలి. కన్వీనియంట్గా ఒక్క ఫ్యాక్టర్ని మాత్రం వీళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఇప్పుడు అక్కడ దొరుకుతున్న మ్యారివానా ఏదైతే మెడికల్ మ్యారివానా, రిక్రియేషనల్ మ్యారివానా ఏదైతే ఉందో దాని అంతా కూడా 1% విలువ THC ఉంటుంది. టెట్రాహైడ్రో కెనాబినాల్ అనేది ఏదైతే ఈ గంజాయిలో ఉండే కెమికల్ ఉందో బిలో 1% ఉన్న మ్యారివానా మాత్రమే అక్కడ షాప్స్లో అవైలబుల్, వెళ్ళి పర్చేజ్ చేసుకోవడానికి వీలుగా ఉంది. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఈ ఏఓబి ఏరియాలో నుంచి గంజాయి అయితే శిలావతి కానివ్వండి, చాక్లెట్ అని, ఇక్కడ రకరకాల పేర్లతో చీటా అని, రకరకాల పేర్లతో గ్రీన్ అని పేర్లతో పిలుస్తుంటారు. దీంట్లో మినిమం 3 నుంచి 7% వరకు THC ఉండే అవకాశం ఉంది. ఇదే కాకుండా దీని ఆయిల్, దాని యొక్క రెజిన్ అయిన చెరస్, వీటిలోనైతే 15, 17, 18, 19% కూడా THC పర్సెంటేజ్ ఉండే అవకాశం ఉంది. ఇవి ఒకసారి వాటికి అడిక్ట్ అయిన తర్వాత, ఇప్పుడు 1% అంటే బిలో 1% అంటే ఇప్పుడు యాక్చువల్గా కూడా భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో కల్టివేషన్ ఆఫ్ కెనాబిస్ కోసము చట్టాలు మార్పులు తీసుకొని వచ్చి చేసేదానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కూడా బిలో 1% THC ఉన్న స్ట్రెయిన్స్ మాత్రమే అక్కడ రీసెర్చ్ పర్పస్లో చేస్తున్నారు. అది కూడా దేనికోసం చేస్తున్నారు? దాని నుంచి ఫైబర్ తయారు చేయడానికి, అదేవిధంగా దాని నుంచి కొన్ని క్యాన్సర్ని నిరోధించే దానికోసం మెడిసిన్స్ తయారు చేయడం కోసం, ఆ రీసెర్చ్ వినియోగించే దానికోసం ఉపయోగిస్తున్న ఆ యొక్క కల్టివేషన్ పర్మిట్ చేస్తున్నారు తప్పితే స్మోక్ చేయడానికి కాదు. వీళ్ళు ఏమనుకుంటారు, ఉత్తరాఖండ్లో పర్మిషన్ ఇచ్చారు, రాజస్థాన్లో పర్మిషన్ ఇచ్చారంటే కల్టివేషన్ పర్మిషన్ ఇచ్చారు, బిలో 1% THC, అది కూడా ఫైబర్ పర్పస్ కోసము, అదేవిధంగా ఈ క్యాన్సర్ నిరోధక మందులు తయారు చేసే దానికి రీసెర్చ్ చేసే దానికోసం ఇస్తున్నారు. మన దగ్గర కూడా 1% ఇవ్వచ్చు కదండి. ఈ రూల్స్ ప్రిపేర్ చేసేది కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ యాక్ట్ చేసి ఈ కల్టివేషన్ సంబంధించిన డిమాండ్ని అడ్రస్ చేయాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వాలే ఆ రూల్స్ తయారు చేసుకోవడం కోసం, పర్మిషన్లు ఇవ్వడం కోసం చట్టం అనుమతింపబడింది. ఇక మన దగ్గర ఆ విధమైన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, ఆ డిమాండ్ అనేది రైజ్ కాకపోవడం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం ఉంటాయి కదా, రీసెర్చ్ క్యాన్సర్ మెడిసిన్ సంబంధించిన రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, దానికి కెనాబిస్ స్ట్రెయిన్స్ పలానాది కావాలి, దానికి సంబంధించిన కల్టివేషన్ పర్మిషన్, అలాంటి పరిస్థితి. దీనికి అలవాటు పడ్డ వాళ్ళు ఫుడ్ ఎక్కువ తక్కువ తింటారండి. మొదట్లో బాగా ఆకలి అవుతుంది. నేను వీళ్ళ కన్జ్యూమర్స్ కొంతమందితో మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఫస్ట్లో ఈ గంజాయి అలవాటు తీసుకున్న వాళ్ళు బాగా ఆకలి అవుతుంది, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇది తీసుకుంటేనే ఆకలి అవుతుంది.
ఈ గంజాయి స్మోక్ చేస్తేనే తినటం కానీ, ఈ స్మోక్ చేస్తేనే బాత్రూమ్కి వెళ్ళటం కానీ, ఈ స్మోక్ చేస్తేనే ఒక 5-6 గంటల తర్వాత నిద్ర రావటం కానీ, అంటే వాడి లైఫ్లో వాడి రోజువారీ కార్యకలాపాలని దీని చుట్టూ తానే తిరిగే. ఒకవేళ తీసుకోకపోతే ఆకలేదు, ఇంకా ఆకలేదు, నిద్ర రాదు, పిచ్చి పిచ్చిగా అయిపోతుంది, నరాలన్నీ కూడా అన్రెస్ట్గా మారిపోతాడు.